పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. ఆయన తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే ఆయన తుది శ్వాస విడిచారు. వనజీవి రామయ్య ఆయన ఊరు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. 2017లో రామయ్య సేవలకు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించారు. పర్యావరణం కోసం ఆయన నిత్యం తప్పించేవారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలే పర్యావరణం కోసమే ఉండేవి. పర్యావరణ పరిరక్షకుడైన ఎక్కడ చూసినా మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటే మొక్కల ఆవశ్యకత ఎంతో ఉంది అంటూ ఆయన చాటి చెప్పేవారు. ఆయన బైక్పై చిన్న మోపెడ్పై ఆయన తిరుగుతూ వృక్షో రక్షతే రక్షిత అంటూ ఆయన మెడలో కూడా ఒక బోర్డు వేసుకొని ఆయన తలకి హెల్మెట్లా వృక్షో రక్షతే రక్షిత అనే బోర్డును తగిలించుకొని మెడలో తగిలించుకొని బైక్ పైన వెళుతూ మొక్కలను సంచిలో పెట్టుకొని వెళుతూ ఆయన చేసిన సేవకు ఆయనకు పద్మశ్రీ కూడా వరించింది. ఆయన ఇప్పుడు కన్నుమూశారు. అందుకే ప్రకృతి మొత్తం ఇప్పుడు కన్నీరు పెట్టుకుంటోంది. పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత మొత్తం పర్యావరణానికే తీరని లోటు అని చెబుతూ ఉన్నారు. ఆయన పద్మశ్రీ అవార్డును అందుకుంటున్న ఆ మధుర క్షణాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం ఆసుపత్రిలో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే ఆయన ప్రకృతి ఒడిలోకి వెళ్ళిపోయారు. తుది శ్వాస విడిచారు.